bring magic. Golden sunrise bring magic. Golden sunrise bring magic. Golden sunrise bring magic. ఎస్, హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేసుకోండి. సో గోల్డెన్ సన్ రైజ్ చాలా పవర్ఫుల్. మీరు సూర్యుని చూస్తూ చెప్పొచ్చు, నిదానంగా వాకింగ్ చేస్తూ చెప్పొచ్చు. పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ సార్. ఓకే, మీలోనే నెగిటివిటీ పోవడానికి గోల్డెన్ సన్ రైజ్ బ్రింగ్ మ్యాజిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ప్రతిరోజు చాట్ చేసుకోవాలి మీరు. ఓకే, అందుకే లైవ్గా చేపిస్తాం. రైట్ సార్. హ్యాపీగా గ్రాటిట్యూడ్ రాసేయండి. మీకున్న వాటికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి. మీకు ఇన్న వాటికి గ్రేట్గా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పండి. మీకున్న వాటికి, ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి. మీ హెల్త్కి, మీ వెల్త్కి, మీ కెరీర్కి, మీ రిలేషన్షిప్కి, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. హ్యాపీ ఫీలింగ్స్తో థ్యాంక్ యూ చెప్పండి. సౌండ్ రావట్లేదు సార్. మ్యూట్ లో పెట్టారు చూడండి. సౌండ్ వినపడడం లేదు స్వామి. సరే, వాయిస్ వినిపించారు ఎవరున్నారు? మీకున్న వాటికి గ్రాటిట్యూడ్ రాసేయండి. హ్యాపీ ఫీలింగ్స్తో, ఎమోషన్తో కనెక్ట్ అయి చేయండి. గోల్, ఒకే ఒక్క గోల్ తీసుకొని ఇంతకుముందు విజువలైజ్ చేసుకున్నారు కదా, అలా గుడ్ కనెక్షన్ తీసుకొని ఆ గోల్ని మీరు అచీవ్ అయినట్టు, సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతూ ఎమోషన్తో ఆల్రెడీ నేను సక్సెస్ అయ్యాను అని చెప్పుకొని రాసుకోండి. వచ్చినట్టుగా రాసుకోండి. మీరు గుడ్ న్యూస్ వింటారు, వచ్చినట్టుగా రాసుకోండి. అయిపోయినట్టు మనసులో ఊహించుకొని రాసుకోండి. మీ ఫోకస్, ఇంటెన్షను, గోల్ విజువలైజ్ యువర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ యువర్ వర్క్. మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా రాసుకోండి. హ్యాపీ ఫీలింగ్స్తో, ఎమోషన్తో రాసుకోండి.
థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 116. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. 3 టైమ్స్ రాసేయండి. ఎస్. ఈరోజు ఎవరైనా మెడిటేషన్ గైడ్ చేయగలరా? ప్రతిరోజు చేపిస్తున్నాం కదా, మీరు సొంతంగా చేస్తున్నట్టయితే ఈరోజు అవకాశం ఇస్తాం. ఎవరైనా గైడ్ చేయగలరా? మీకు వచ్చినది. ఓకే, నేను సపోర్ట్ ఇస్తూ ఉంటా. ఎందుకంటే మిమ్మల్ని కూడా ట్రైనర్, లీడర్గా తయారు చేయాలని మా కోరిక. నేను చేస్తాను సార్. ఎస్, వెరీ గుడ్ సార్. ఇంకా మహేష్ సార్ ఆల్రెడీ 2-3 టైమ్స్ చేశారు. సార్ ముందుండారు. సార్ నేను రేపు చేద్దాం సార్. నేను ఓకే. అంటే నేను స్పిరిచువల్ గా మీరు చెప్తారు కదా సార్, ఉమ్, అంటే మనం గణపతి శ్లోకము ఉమ్. అలా అలా చేపిద్దామని అనుకుంటున్నాను. స్పిరిచువల్ మెడిటేషన్. ఆ, సరే, ఓకే. చాలా టైప్స్ ఉన్నాయి, మీకు వచ్చింది కనెక్ట్ అయిపోండి. ఓకే, అదే సార్ రేపు చేపిస్తాను సార్. రైట్. నేను అలా ఇప్పుడు వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. మీ 2 అరచేతుల మధ్యలో గుడ్ ఇంటెన్షన్ తీసుకొని, గుడ్ కనెక్షన్ తీసుకోండి. స్ట్రాంగ్ ఫీల్ అవ్వండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకొని కొంచెం తల పైకి ఎత్తండి. తల పైకి ఎత్తి యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ వాటర్ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఇమాజిన్ అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ చెప్పండి డివైన్ ఎనర్జీకి, యూనివర్స్ ఎనర్జీకి. థ్యాంక్ యూ వాటర్. ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన శక్తి మీ గ్లాసులో ఫిల్ అవుతున్నట్టు భావించండి. ప్రకృతి నుంచి ఒక అద్భుతమైన శక్తి మీ గ్లాసులో ఫిల్ అవుతున్నట్టు భావించండి. ప్లస్ వాటర్ ఛార్జ్ అవుతుంది. వాటర్ ఛార్జ్ అవుతుంది. 100% వాటర్ ఛార్జ్ అయ్యింది. 100% వాటర్ ఛార్జ్ అయింది. ఒక అద్భుతమైన ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వాటర్ గ్లాస్లో ఉంది. మీ గోల్ని ఒక్కసారి ఉంచుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. రాసుకున్నారు కదా, దేనికైతే గ్రాటిట్యూడ్ చెప్పారో అదన్నీ ఒక్కసారి ఊహించుకోండి. రిలైజ్ చేయండి. థ్యాంక్ యూ మై హెల్త్. థ్యాంక్ యూ మై పేరెంట్స్. థ్యాంక్ యూ మై జాబ్. థ్యాంక్ యూ మై బిజినెస్. థ్యాంక్ యూ మనీ. థింగ్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీ గోల్ జరిగిపోయినట్టు, అయిపోయినట్టు రాసుకున్నారు కదా, ఒక్కసారి దాన్ని కూడా ఏం రాశారు ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకోండి జరిగిపోయినట్లు. ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మై గోల్. ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మై గోల్. ప్రకృతి నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వాటర్ గ్లాస్లో ఫిల్ అయింది. దాన్ని నేను నా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి పంపించేస్తున్నాను. యాక్సెప్ట్ చేయి మై బాడీ అని మీ బాడీకి కూడా థ్యాంక్ యూ చెప్పండి. రిసీవింగ్ డివైన్ ఎనర్జీని నేను శరీరం లోపలికి పంపిస్తున్నాను, ప్రతి అవయవానికి పంపించేస్తున్నాను. యాక్సెప్ట్ చేయని మీ బాడీకి చెప్పండి. థ్యాంక్ యూ మై బాడీ, లవ్ యూ మై బాడీ. నిదానంగా కొంచెం కొంచెం సిప్ చేయండి. కొంచెం కొద్దిగా సిప్ చేయండి. ఆ ఎనర్జీ లోపలికి వెళ్తున్న ఫీలింగ్ తీసుకోండి. గొంతులో నుంచి, థ్రోట్ చక్ర నుంచి, అనాహత చక్రం నుంచి, మణిపుర చక్రానికి, స్వాదిష్టాన చక్రానికి, మూలాధార చక్రానికి, ప్రతి చక్రానికి పంపించేసేయండి. ప్రతి పార్ట్, మీ చెస్ట్, మీ ఊపిరితిత్తులు, లంగ్స్, కాళ్ళు చేతులకు అన్నిటికీ పంపించేసేయండి. రిలాక్స్, ఫీల్ అవ్వండి. ఇమాజిన్ చేసుకోండి మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏదో ఒక శక్తి పనిచేస్తుందని ఊహించండి. రిలాక్స్. వాటర్ గ్లాస్ ముందు పెట్టేసేయండి. అలాగే మీ ముందు పెట్టుకోండి వాటర్ గ్లాస్ని. ఎస్,
క్లోజ్ యువర్ ఐస్. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీ శ్వాసని ఫోర్స్ చేయొద్దు, కంట్రోల్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ శ్వాసను లోపల తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎవరు కళ్ళు ఓపెన్ చేయొద్దు. ఎస్ మహేష్ కుమార్ సార్. శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు ఊహించుకోండి. ఎస్ సార్ మహేష్ సార్, కంటిన్యూ. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూర్చోన్నట్లు భావించండి. ఒక చెట్టు కింద కూర్చున్నట్లు భావించండి. మీ ముందు ఒక నదీ ప్రవాహం ఉంది. దాని వెనకల కొండ ఉంది. గోల్డెన్ సన్ రైజ్ ఉదయిస్తున్నట్లు భావించండి. ఆ శక్తి కిరణాలు, సూర్యుని యొక్క శక్తి కిరణాలు మీ మీద శరీరం అంతా పడుతున్నట్లు, శరీరం అంతా వ్యాపిస్తున్నట్లు భావించండి. మీరు చాలా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఆ ప్రకృతిని చూస్తూ ఆ పక్షుల అరుపులు వింటున్నారు. మీరు ప్రశాంతంగా గాలిలో తేలాడినట్లు భావించండి. మెల్లిగా మీరు మేఘాల మధ్యకు వెళ్తున్నట్లు భావించండి. యూనివర్స్ తో కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ కు మీ యొక్క కోరికను చెప్పండి. మీ యొక్క గోల్ ని యూనివర్స్ కు చెప్పండి. యూనివర్స్ మిమ్మల్ని అబండెంట్ గా బ్లెస్ చేస్తూ ఉంది. తదాస్తు. సోబీట్, సోబీట్. తదాస్తు. బ్లెస్ చేస్తుంది. ప్రశాంతంగా అలాగే మెల్లిగా మీరు మేఘాల మధ్య నుండి మీ యొక్క ఇంటికి వచ్చినట్లు, ఇంట్లో ఉన్నట్లు, ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్లు భావించండి. మీ చుట్టుపక్కల చాలా ఎనర్జీ నిండి ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై హోమ్. ప్రశాంతంగా కూర్చోండి. చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద బౌల్స్ లో బంగారు నగలు ఉన్నట్లు భావించండి. ఆ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి. కట్టలు కట్టలు అమౌంట్ చుట్టుపక్కల ఉంది. మీ మీ కూర్చున్న ప్రదేశం అంతా నోట్ల కట్టలు నిండిపోయినాయి. ప్రశాంతంగా తాకుతూ ఉండండి. ఆ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకుంటూ ఉండండి. ఫీల్ అవ్వండి ఆ యొక్క ఎనర్జీని హ్యాపీగా.
ఆ అబండెంట్ ఎనర్జీని, ఆ యూనివర్సల్ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐ ఆమ్ అబండెంట్. నేను ఇప్పుడు శక్తివంతంగా తయారవుతున్నాను. ఆ యొక్క అమౌంట్ నుంచి, ఆ యొక్క గోల్డ్ నుంచి ఆ కాంతి మీ మీద పడుతూ ఉంది. ఆ కాంతితో, ఆ అమౌంట్ యొక్క కాంతి మీ మీద పడుతూ ఉంది. ఆ కాంతిని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మీ శరీరం అంతా. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. మీరు ఫుల్ ఆఫ్ అబండెన్స్ గా ఉన్నారు. మీరు మీ యొక్క పనులన్నీ హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు. మీరు ఏ రంగంలో దిగినా దాంట్లో మీకు విజయము. మల్టిపుల్ సోర్సెస్ గా మీకు అమౌంట్ వస్తా ఉంది. ఇల్లంతా అమౌంట్ నిండిపోయింది. మల్టిపుల్ సోర్సెస్ లో మీరు అమౌంట్ రిసీవ్ చేసుకుంటూ ఇంట్లోకి తీసుకుంటే ఇంట్లో వాళ్ళంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా శక్తివంతంగా తయారవుతున్నారు. భార్య పిల్లలు అందరికీ ఆనందంగా ఉంది. వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడండి. మీరు విజయోత్సాహంతో మీరు ఏమేమి కావాలో అవన్నీ తీసుకువచ్చారు. ఫుల్ ఆఫ్ అబండెన్స్. శక్తివంతంగా తయారయ్యారు. పిల్లలందరూ హక్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. థ్యాంక్ యూ డాడ్. మాకు ఏం కావాలో అవన్నీ మీరు సమకూరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని పిల్లలు చెప్తున్నారు. భార్య పిల్లలు. మనం విజయంలో ఉన్నాము. మనం సక్సెస్ లో ఉన్నాము. మనం సక్సెస్ఫుల్ అయ్యాము లైఫ్ లో. దీని అన్నిటికీ కారణం ఆ అబండెన్స్. ఆ యూనివర్స్ నుంచి వచ్చిన అబండెన్స్, ఆ యొక్క ప్రాస్పరిటీని ప్రశాంతంగా లవ్ చేయండి, ఇష్టపడండి. థ్యాంక్ యూ చెప్పండి. ఆ యొక్క అమౌంట్ కి థ్యాంక్స్ చెప్పండి. ఆ యొక్క గోల్డ్ కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనీ. ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్. ఐఎమ్ ఎ మల్టీ మిలియనర్ ఇన్ మై ఫ్యామిలీ. ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతూ ఆ ఎనర్జీని అంతా రిసీవ్ చేసుకుంటూ ఆ ఎనర్జీకి థ్యాంక్స్ చెప్తూ ఆ ఎనర్జీకి సహకరించిన పంచభూతాలకు థ్యాంక్స్ చెప్తూ ప్రశాంతంగా మీ రెండు చేతులు మీ తలపై పెట్టుకొని విజయీ భవ, విజయీ భవ బ్లెస్ చేసుకోండి మిమ్మల్ని మీరు. క్లాస్ లో ఉండే వాళ్ళందరినీ బ్లెస్ చేయండి.
వారి యొక్క కోరికలు నెరవేరినాయి, అందరూ విజయంలో ఉన్నారు, సక్సెస్ లో ఉన్నారని బ్లెస్ చేసుకొని చేతులు రెండు కంటి మీద పెట్టుకొని అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ప్రకృతికి, థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ యొక్క శరీర భాగాలన్నిటినీ తగులుతూ మొత్తం ఎనర్జీ నిండిపోయిందని భావించుతూ చేతులు రెండు కళ్ళ ముందు పెట్టుకొని ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. బాగుంది. థ్యాంక్ సూపర్ యూ సార్. మహేష్ గారు. సింపుల్ అండ్ థ్యాంక్ యూ స్వీట్. ఓకే, సింపుల్ అండ్ స్వీట్ గా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్, వెరీ గుడ్, హే, Very good. Yeah. వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్, గుడ్ హే. ఎస్ సార్, సూపర్ సూపర్ సార్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. రిలాక్స్ గా ఫీల్ అయ్యారు అందరూ. అబండెన్స్ అండ్ ప్రాస్పరిటీ వచ్చినట్టుగా హ్యాపీగా నేను కూడా చేశాను అనమాట ఈరోజు. ఎస్ రమణ సార్, బుక్ రీడింగ్. ఎస్, నో అనే వర్డ్ రాదు రమణ సార్ నుంచి. Yeah. ఎస్ సార్. బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోండి సార్. ఐడియా చేంజ్ యువర్ లైఫ్. ఎస్, మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్లో ఉన్నారు రమణ సార్. ఓకే ఓకే, ఇప్పుడు ఓకే కదా ఓకే సార్, రైట్. Yes. మిత్రులారా? ఈరోజు రిచ్ డాడీ పూర్ డాడీ అనే బుక్ నుంచి ఒక లెసన్, అవాంతరాలు అధిగమించడం అంటే ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్, దీని గురించి తెలుసుకుందాం. ది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ డాడ్ అండ్ పూర్ పర్సన్ ఈజ్, రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్ ఈజ్ హౌ దే మేనేజ్ ఫియర్. వాళ్ళు భయాన్ని ఏ విధంగా అధిగమిస్తారనే దాన్ని బట్టి ఉంటుందండి ఈ డిఫరెన్స్. అయితే మనం ఆర్థిక అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ లిటరసీ సాధించాక కూడా మనం చాలామంది ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించే దారిలో ఎన్నో ఆటంకాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యమైన ఏంటంటే వీటిని రిచ్ డాడీ వివరిస్తాడండి. ఫస్ట్ది ఏంటంటే భయం, ఫియర్. ఈ ఫియర్ వలన ప్రపంచం ప్రతి వ్యక్తి భయపడతాడు. డబ్బులు నష్టపోతామని భయపడుతూ ఉంటాం. ధనవంతులను కూడా ఇటువంటి భయం ఉంటుంది, కానీ వాళ్ళు భయాన్ని అధిగమిస్తారు. ఇది ఒక సమస్య కాదు, కానీ ఈ నష్టాన్ని మనం ఎలా చూస్తారనేది, ఆ భయాన్ని ఎలా ఎదుర్కొంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే ధనవంతులకి పేదవాళ్ళకి చాలా తేడా కనిపిస్తుంది. పేదవాడికి డబ్బు సంపాదిస్తున్నాం అనే ఆనందం కంటే డబ్బు నష్టపోతామనే భయం ఎక్కువగా ఉంటుంది. వైఫల్యం విజేతలకు స్ఫూర్తినిస్తుంది, ఓడిపోయే వారిని ఓడిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అనుమానం. మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏం చేస్తాం, మన మనసులో రకరకాల అనుమానాలు కలుగుతుంటాయి. ఒకవేళ మనం డబ్బులన్నీ మునిగిపోతే ఏంటి పరిస్థితి అని అనుకుంటాం. అనుకున్న ప్రకారం జరగకపోతే ఏంటి పరిస్థితి, ఏం చేయాలి, ఇలాంటి అనేక రకాల అనుమానాలతో మనం ఏ పనిని మొదలుపెట్టాం. ఎన్నో అవకాశాలు మన కళ్ళ ముందే జారిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సోమర్తనం, అంటే లేజినెస్. సోమర్తనం అనేది మనిషికి ఒక పెద్ద శత్రువు. అది మనిషిని ముందుకు కదలనివ్వదు సోమర్తనం వలన. దీనికి రిచ్ డాడీ చెప్పిన మంచి పరిష్కారం ఏంటంటే మనిషి కొంచెం అత్యాశగా ఉండటమే. అలాంటప్పుడే పూర్ డాడీ చెప్పినట్లు నేను ఇది ఎఫర్ట్ చేయలేననే పరిస్థితి ఉండి, దానికంటే నేను ఇది ఎలా ఎఫర్ట్ చేయగలను
అనే కోరిక కలిగి ఉండి ప్రయత్నం చేయమని మొదలు పెడతాడు. ఇంకా నాలుగో రకమైన అవాంతరం ఏంటంటే చెడు అలవాట్లు. మనం ఏ ఇద్దరు వ్యక్తులు చూసినా కానీ అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. మనకున్న అతిపెద్ద చెడు అలవాటు ఏంటంటే మనకి జీతం నెలసరి జీతం రాగానే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బిల్లులు కడతాం, ఇన్స్టా ఇన్స్టాల్మెంట్లు అన్నీ కడతాం. తర్వాత మిగిలిన డబ్బులు ఏముంటే వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. ఇలా చేస్తే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే డబ్బు కూడా మిగలదు ఇన్వెస్ట్ చేయడానికి. ఇచ్చివాడు చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ మనకి మనీ రాగానే కొంత పెట్టుబడి పెట్టమంటాడు, కొంత అమౌంట్ని. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో మిగిలిన మీ బిల్స్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టుకోవాలంటాడు. ఇది మొదట్లో కొంత కష్టంగా ఉన్నా కానీ ఆ తర్వాత ఒక మంచి రిచువల్గా మారుతుంది. ఇంకా లాస్ట్ అవాంతరం ఏంటంటే ఇది అహంకారం, ఈగో. కొంతమంది తమకున్న ఈగో వలన తమ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకుంటారు. డబ్బు సంపాదించడంలో తమకు మంచి పరిజ్ఞానం ఉన్నదని చెప్పుకుంటారు, కానీ దానివలన ధనాన్ని నష్టపోతుంటారు. తెలియని విషయాన్ని మనం 10 మంది నుంచి తెలుసుకోవడం వలన మనకు పోయేది ఏం లేదు, కానీ దానిలో మనం రాబోయే నష్టాన్ని నివారించవచ్చు. ఒక విషయం గురించి మనకు తెలియనప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని నేర్చుకోవాలి. ఆ రంగంలో ఒక నిపుణుని నుంచో లేదా ఆ విషయాన్ని బోధించే ఒక పుస్తకం నుంచో మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనకి తెలియని విషయాలని మనం తెలుసుకుంటూ ఆర్థిక అక్షరాస్యతతో పాటు ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉండాలి. మనం ఒక ఆర్థిక అక్షరాస్యత ఉండటమే కాదు, ఆర్థిక స్వాతంత్రం ఇటువంటి అవాంతరాలను ఎదుర్కొని మన ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి. బీ రిచ్, స్టే రిచ్. థ్యాంక్ యూ. సూపర్ సార్, రమణ సార్, సూపర్. కొన్ని బుల్లెట్ పాయింట్స్ నీట్గా అందరికి చక్కగా అద్భుతంగా వివరించారు. సార్కి ఒకసారి వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే, వెరీ గుడ్, వెరీ గుడ్, హే. సూపర్ సార్. ఏ చాప్టర్ సార్ ఇది? 7, 8? సో చాప్టర్ నేమ్ ఆర్థిక అవాంతరాలను అధిగమించడం, ఓవర్కమింగ్ ఎన్నో చాప్టర్ సార్? ఎన్నో చాప్టర్ ఇది? 8 అండి. 8th చాప్టర్. ఎస్ సార్, సూపర్. 9th. మీరు 7th మహేష్ గారు ఎవరో పేరు చెప్పారు కదా. ఎస్ మహేష్ గారు, రేపు రెడీనా? ఎస్. ఓకే సార్. ఎల్లుండి నారాయణ సార్ కదా? ఓకే, నారాయణ సార్ 9 సార్. నారాయణ సార్ 9, దేవి ప్రసాద్ గారు 10. స్టార్టింగ్ లో ఎండ్ చేశారు కాబట్టి స్టార్టింగ్ లో చేశారని ఎండ్ కూడా ఆయన చేస్తారు ఇంకా, దేవి ప్రసాద్ సార్. రైట్. ఈరోజు రిచ్ డాడ్ పూర్ డాడ్ నుంచి అద్భుతంగా మనం నేర్చుకున్నాం సార్. మీరు మనీ చూసిన వెంటనే భయం రాకూడదు, మీకు కాన్ఫిడెన్స్ రావాలి. మీకు సడన్ గా ₹1,00,00,000 వచ్చినాయంటే మీ ఎలా ఉంటుంది సార్? మీ ఇంటెన్షన్ చెప్పండి, ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతారు? దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా ఎత్తుకపోతారేమో, అన్నీ వస్తాయి. అవి రాకూడదు ఫస్ట్ చూసిపోతాను కాదు సార్ అది. సార్. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి తనకి నేను మాట్లాడినప్పుడు సడన్ మీకు ఒక ₹1,00,00,000 ఇచ్చాను, ఏం చేస్తారని అడిగాను నేను. అంటే రాలేదు కదా, నాకు ఒకసారి వచ్చిందని ఫీల్ అవ్వండి, వస్తే మీరు ఏం చేస్తారు చెప్పమని చెప్పా. లాస్ట్ 10 years బ్యాక్ ఈ క్వశ్చన్ వేస్తే ఆయన 5-10 minutes వరకు చెప్పలేకపోయాడు సార్. ఆయన 1 crore ఇస్తే ఏం చేస్తారు అన్నదానికి షాక్ లో ఉండిపోతారు. అలా షాక్ ఉండిపోయి అప్పుడు కొంత తేరుకున్నాక చెప్పాడు, గోల్డ్ కొంటా, ఎంత కొనాలి అడిగా. క్లారిటీ లేదు, 10 లక్షలు క్లారిటీ లేదు. మన ఇంటి ఇస్తుంటే చెప్పడం, కార్ కొంటా ఎంత, హౌస్ కొంటా ఎంత. 10 years బ్యాక్ 1 crore అంటే ఎక్కువ కదా. ఇప్పుడు కూడా 1 crore తక్కువ ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ రోజు కూడా నువ్వు ఇచ్చాము ఊహించడం దానికి. ఎస్. కాబట్టి కంపల్సరీగా మీరు డబ్బు చూస్తే కాన్ఫిడెంట్ రావాలి, మీకు భయం కాదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పాజిటివ్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి అన్నారు. ఆపర్చునిటీ, అవకాశాలు ఒక్కసారే వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావు. అవకాశాలు సద్వినియోగం చేసుకున్నవాడే ధనవంతుడు అవుతారు. అవునా కదా? నెక్స్ట్ ఎఫర్ట్ పెట్టాలి. సో ప్యూర్ పీపుల్ ఎఫర్ట్ పెట్టరు, టైం పెట్టరు, మనీ పెట్టరు, ఎట్లా రీచ్ అవుతారు సార్? అవునా కదా? సో లేజినెస్ ఉండదు, ఏ రోజు పనులు ఆ రోజే చేస్తూ ఉంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మ్యాక్సిమం తగ్గిస్తూ ఉంటారు. ఉన్నా కూడా లిమిట్ ఉంటుంది.
చూడండి మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్స్ రిచ్ పీపుల్ చూడండి ఏమంటారు డిసిప్లైన్తో చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్లో కూడా డిసిప్లైన్ ఉంటుంది రిచ్ వాళ్ళకి. ఎగ్జాంపుల్ డ్రింక్ తీసుకోవాలంటే అదే బ్రాండ్ తీసుకుంటారు, వేరే బ్రాండ్ తాగరు వాళ్ళు. అన్నా కదా? ఎస్ అన్నో సార్? అదే మా బ్రాండే. ఆ డిసిప్లైన్ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా డిసిప్లైన్. చూడండి ఒకసారి ఆలోచించండి. మా గురుగారు ఉన్నారు ఫిజిక్స్ టీచర్, ఆయన నన్ను చదివించారు, ఆయన గంగునాయుడు గారు. నౌ ఓకే. ఈజ్ 80 అరౌండ్. ఎస్. ఆయన ప్రతిరోజు డ్రింక్ చేస్తారు. 7:30 కల్లా అవకాశం ఉంటే తీసుకుంటాడు, లేదంటే తీసుకోడు. ఇంకా అంతే, అలా 7:30, డిసిప్లైన్ 8 లోపునే జరగాలి. ఎస్, చెప్పింది రియల్. రియల్ సార్ అది. ఎందుకంటే నేను 76 నుంచి నేను స్లోగా చూశాను. 4 years వాలంటీర్ దగ్గర ఉన్నాను నేను. ఆయన ఏంటంటే ఆయన క్లాస్మేట్ ఒకటి ఉండేవారు. ఆయనకు వైన్ షాప్ ఉండి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక క్వార్టర్ బాటిల్ పెట్టేవారు. వీళ్ళు ఇద్దరు కలిసి తాగేవారు. ఏ కారణం చేత ఆ రోజు 7:30, 8 లోపల చేరుకోకపోతే ఆ రోజు ఇద్దరు తాగరు. అంతే. ఆయన తన ఊర్లోనే, ఈయన వైజాగ్లో ఉన్నారు, ఒక క్వార్టర్ ముందు పెడతాడు. ఈయన 7:30కి అడిగాం, కలుస్తుంటాం మేము. ఏంటి సార్ తీసుకుంటాను రా, అది నా సెకండ్ వైఫ్, కానీ టైమింగ్ అదే 7:30 to 8 లోపునే తాగుతారు ఆయన. అంతే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. ఒకే బ్రాండ్, ఒకే టైమింగ్. ఎస్, అలా ఉండాలి సార్. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. మన ఏది పడితే అది తాగుతామంటే మీ విలువ తగ్గిపోద్ది. ఎస్, మీకు సాలరీ వచ్చిన తర్వాత ఖర్చు చేయకుండా సేవింగ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. లర్నింగ్ లైఫ్ లాంగ్, లైఫ్లో చివరి క్షణం వరకు నేర్చుకోవడం మర్చిపోవద్దండి సార్. నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఈ కొటేషన్ నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది ముందుకి. సూపర్ సార్. ఈ కొటేషన్ నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది, నేను మర్చిపోను ఎప్పటికీ అది. నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్లో అదే హెడ్లైన్. సినిమా చూడమనండి సార్. ఎస్ మన సార్. టీం మెంబర్ కి ఒక్కసారి ఎవరైనా చూడకపోతే 1 to 2 times లక్కీ భాస్కర్ చూడండి. December 1st, 2nd week లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంట్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు అది. ఓకే. సో మన మైండ్ చాలా పరిగెట్టిస్తాడు. చూడండి ఒకసారి. లక్కీ భాస్కర్ ఏదో ట్రైలర్ విన్నాం సార్. మేము మూవీస్ తక్కువ చూస్తా. ఏదో చెప్పాడు కదా, ధనవంతుడు అవ్వాలంటే ధనానికి సంబంధించిన వస్తువులు మన ఒట్టి మీద కనిపించాలి అంటాడు. ఒక డైలాగ్ ఉంది సార్, ఆట ఎంతవరకు ఆడామని కాదు, కానీ ఆట నుంచి ఎప్పుడు బయటికి రావాలనేది తెలియాలంటాడు. అదే కదా. అలా మంచి పంచ్ డైలాగ్ చాలా బాగున్నాయి సార్ అసలు. ఎస్, చూడండి, పాజిటివ్ రిసీవ్ చేసుకోండి. మూవీస్కి వెళ్ళినప్పుడు మొత్తం పాజిటివ్ రిసీవ్ చేసుకోండి. పాజిటివ్ ఉన్నా సార్. చూడండి, అంటే నేను ఇక్కడ ఎందుకంటే చాలా మంది సినిమాలు చూడండి, నాకు ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చాయి, కొద్దిగా బాగా ఇంట్రెస్ట్. కానీ మంచి సినిమా అది. ఈ December 1st week, 2nd week లో అది మనకు ఓటీటీలోకి వస్తుంది. ఎస్, మనీ గురించి ఇచ్చారు సార్, ఎలా చేయాలన్నది. అలాగే నాగ చైతన్యది థ్యాంక్ యూ సినిమా చూడండి సార్. సినిమా పేరు థ్యాంక్ యూ. రిలీజ్ అయిందా? ఓకే. కొంచెం 2 years పైన అయిపోయింది. నేను ఎదుగుతాను సార్, పర్లేదు. నేను ఓటీటీలో సాటర్డే నాడు చూస్తా, కొంచెం చూస్తాను, ఇబ్బంది ఏం లేదు. మనకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది థ్యాంక్ యూ మూవీ, నాగ చైతన్య. ఓకే. ఈ రోజు చాలా అందులో ఎక్స్పీరియన్స్. ఏముంది కొద్దిగా చెప్పండి, కొన్ని 2-3 పాయింట్స్ మహేష్ గారు. ఇది ఛాలెంజ్, సస్పెన్స్ పోద్ది చెప్తే. ఛాలెంజెస్ ఇది చెప్తే లక్కీ భాస్కర్ ఏంటంటే ఒక లోవర్ క్లాస్ ఎంప్లాయీ సార్. ఆయన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఏమీ లేని పరిస్థితి, బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన వస్తున్న కొన్ని అప్పులు కూడా ఉంటుంటాయి ఆయనకి. అనుకోకుండా ఒక అవకాశం ఎలా వస్తుందంటే, ఆయనకి బ్యాంక్ లో క్యాషియర్, ఆయనంటే వెరీ గుడ్ నేమ్ ఉంది, అంటే మంచి ఇంప్రెషన్ స్టాఫ్ కూడా ఉన్నారు దాంట్లో. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పిల్లలు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ కొంచెం యాక్సిడెంట్లో ఏదో జరిగి ఉంటుంది, బెడ్ రెస్ట్లో ఉంటాడు ఆయన. ఈయన ఒక్కడే తీసుకుని రావాలి. ఆయన ఏం చేస్తుంటాడంటే, ఇక్కడి నుంచి డబ్బులు తీసి ఇంకోళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం చేస్తుంటాడు, అప్పులు కట్టుకోవడం అలా అవుతుంటుంది అని లెక్క. అనుకోకుండా ఒక్కసారి ఈయనకి ఒక క్లయింట్ ఆయనకి వచ్చి వాళ్ళ బయట కూర్చున్నప్పుడు, ఈయనకి ఈవినింగ్ పార్ట్ టైం ఏం చేస్తాడంటే ఫామ్ నింపుతుంటాడు. ఈయన ఎవరికైనా చదువు రాని వాడు ఫామ్ నింపుతుంటే కొన్ని పైసలు ఇస్తుంటారు ఆయనకి. అక్కడ క్లయింట్ తగులుతాడు ఈయనకి, వాళ్ళ ఫ్రెండ్. ఆయన ఏమంటాడు, మీరు బ్యాంక్ ఎంప్లాయ్ కదా, లోన్ ఇవ్వండి అంటాడు. ఆయన ప్రొఫైల్ చూసి లోన్ రాదంటాడు. వాళ్ళ ఫ్రెండ్కి ఏమో అర్థమవుతుంది. కానీ తర్వాత కొన్ని రోజులు పోయినాక ఏముందంటే, వాడు అడుగుతుండడం వల్ల ఈయనకి బయట ప్రెజర్ ఎక్కువ పడుతుంది, కట్టే డబ్బులు ఎక్కువ ప్రెజర్ అవుతుంది, ఈ డబ్బులు సరిపోదు కదా అంటే, ఆయన ఏమంటాడంటే, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయి, నిన్ను పార్ట్నర్ చేసుకుంటా. లోన్ ఏ విధంగా అంటే, ఆయన ఏం చేస్తాడంటే, బ్యాంకులో క్యాష్ కౌంటర్లో రాత్రి లాకర్లో పెట్టేటప్పుడు
1,00,000 2,00,000 తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే ఇచ్చినందుకు 10% ఇస్తా అంటాడు. 24 అవర్స్లో 10% వస్తుందా? వస్తుందంటాడు. నమ్మకం మీద కొద్ది రిస్క్ తీసుకొని, కొద్ది కాదు బాగా రిస్క్ తీసుకొని, ఎక్కడైతే లాకర్లో క్యాష్ పెట్టాలో అక్కడ మేనేజ్ చేస్తాడు వీడు. లక్కీ భాస్కర్ అన్నవాడు హీరో. తీసుకొచ్చి ఎవరైతే అడిగారో ఆయనకి ఇస్తాడు. ఓకే, ఎక్సైజ్ కస్టమ్ నుంచి వచ్చే మెటీరియల్ తీసుకుని వచ్చేటప్పుడు దాన్ని రిలీజ్ చేసిస్తారు. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి ఆ 2 lakhs మన ఇక్కడ పెట్టేస్తాడు. ఎక్స్ట్రా 10% వచ్చింది ఉంచుకుంటారు అన్నట్టు. వీళ్ళ ఫ్రెండ్ పంచుకుంటుంటాడు. ఇలా గేమ్ అవుతుంది సార్ మొత్తం అంతా. అది ఎక్కడికి వెళ్తుందంటే వెళ్ళిపోయింది, మ్యాక్సిమం వెళ్ళింది. తర్వాత ఏంటంటే బ్యాంకర్స్ అందరూ కూడాను వాళ్ళు ఏంటంటే ఒక క్రెడిట్ బిల్స్ అనేది రిలీజ్ చేస్తుంటారు. సేమ్ ఇది అర్షత మీద పాయింట్ ఒకటి తీసుకుని తను చేయడం జరిగింది. ఆ గేమ్లో వీడు ఇరుక్కుంటాడు. ఇరుక్కొని బ్యాంకు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాడిని ప్రెజరైజ్ చేస్తాడు. ఇలా చేయాలంటే వీడికి టోటల్ గేమ్ అర్థమైంది. ఎగ్జిట్ అవుతాడని లెక్క. వీడి అకౌంట్లోకి 100 crores వస్తాయి సార్. ప్రాఫిట్ అంత తీసుకుని తన సేవింగ్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి డబ్బులే. నేను అక్కడ నుంచి వీళ్ళు బ్యాంక్ వాళ్ళు తీయమంటే వీడిమని ఈయనే బయటకు వస్తాడు. నాకు వద్దు రిజైన్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే మొట్టమొదటిసారి ఆయనకి ప్రాఫిట్ చూపించాడు, ఆయన యూఎస్ వెళ్ళిపోతాడు. ఆయన ఈయనకి హెల్ప్ చేస్తాడు. టోటల్ యూఎస్లో సెటిల్ అయిపోతాడు మొత్తం అంతా. అది సార్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని మనకు తెలియాలి. ఈవెన్ ఏ గేమ్ అయినా సరే సూపర్ చూపించేస్తాడు అంతా. ఎస్, సూపర్ సార్. మూవీస్ నుంచి కూడా మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో మీరు చాలా ఉన్నాయి చెప్పిన సార్. అది చాలా దాన్ని చాలా బట్టి సినిమా చూస్తే చూడండి. వీక్లీ వన్స్ మూవీ లవర్స్ మూవీ రివ్యూ చెప్పండి. ఓన్లీ మనీ రిలేటెడ్. వీక్లీ వన్స్ పెడదాం అంటే చాలా చెప్పాం సినిమా కదా. చూడండి. పెడదాం సార్. వీక్లీ చాలా వన్స్ సినిమాలో చిరంజీవికి రాఘోపాల్ డైలాగ్ చెప్తాడు. ₹1 అయితే చేస్తాడు సార్ వాడు గేమ్. అంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో చూడండి, మహేష్ బాబు చెప్తాడు మీకు. ఏం సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, విలన్ అంటాడు ఢిల్లీ వస్తే నీకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తానంటాడు. ఢిల్లీ నీకు ఇస్తే ఎలా ఉండదని అడుగుతాడు వీడు. నేను ఢిల్లీకి ఏమి ఇవ్వాలి? అలా కాదు, నేను ఢిల్లీ కాదు సార్. డైలాగ్ చాలా క్లియర్గా ఉంది. అక్కడికి హీరో అక్కడికి అంటే ఆయన సీఎం పిఎం రేస్లో ఉంటాడు. ఈయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఢిల్లీ వస్తే నీకన్నీ ఏర్పాట్లు చేస్తానంటాడు. ఈసారి ఎలక్షన్లో అనేటప్పటికి వీడు నేను ఢిల్లీ నీకు ఇస్తే ఎలా ఉంటుందని అడుగుతాడు. వాడు షాక్ తింటాడు. అవును. నేను కనీసం ఒక 20 సార్లు చూశాను సార్ సినిమా. ఎస్, కొన్ని సినిమాలు ఇన్స్పైర్ అవుతుంటాయి, మనం చూడాలి, తప్పదు అది. అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు. సో మనీ ఇది గురించి మాత్రం ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. ధనవంతులను చూసి మీరు కూడా ఆనందించండి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు ఆనందం చూస్తారో మీకు కూడా అది రావడానికి సిద్ధంగా ఉంటుంది. రైట్ సార్. అందరికీ అబండెన్స్, ఇది కూడా సూపర్ ప్రాస్పరిటీ. చెప్పు వీరేష్. నేర్చుకోవడం ఆగిపోతుంది, ఎదుగుదల ఆగిపోతా అంటే ఇది సూపర్ సమ్ ఇది. ఎందుకంటే అది జరుగుతున్న సమ్ ఇది. నా కొటేషన్లో, నా ఇన్స్టిట్యూట్ కొటేషన్లో పెట్టాను సార్. కనిపిస్తుందా? నా ఇన్స్టిట్యూట్ కొటేషన్ ఉంది, కంపల్సరీగా అది ఉంటుంది. ఆ కొటేషన్ అనేది పెట్టేద్దాం అనమాట. నేర్చుకోవడం ఆగిపోతే నీ ఎదుగుదల ఆగిపోతుంది. చివరి క్షణం వరకు ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో అతను సక్సెస్ అయినట్టే. ఆ నేర్చుకుంటే అహంకారం కూడా తగ్గిపోతుంది సార్. అవునా కదా? ఇదైతే మర్చిపోలేం సమ్ ఇది. అందుకోసం నేను స్టిల్ లెర్నింగ్, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, కొత్త కొత్త రూట్స్ లోకి వెళ్తున్నాం. ఇంకా మహేష్ గారు కూడా చెప్పినట్టు మన మ్యూచువల్ ఫండ్లకు దిగాలి. దిగితే తెలుస్తుంది దాని లోతు ఎంతో. దిగకుండా బయట నుంచి ఏమి రాదు. సార్ బిజినెస్ పీపుల్ అంటే ఒక వర్డ్ యూజ్ చేస్తాను నేను గత 20 సంవత్సరాలు. మోర్ కాల్స్ మోర్ మనీ, నో కాల్స్ నో మనీ. దిస్ అంతే ఇస్ కదా. మై స్లోగన్. మీకు బిజినెస్ లైన్ లో ఉండడానికి ఎక్కువ కాల్స్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి సార్. కాల్స్ రాకపోతే డబ్బులు రావు. ఇంకొకటి మేము ఎంటీ ఇన్పుట్ మైండ్, చెప్తాము. ఎంటీ మైండ్ ఈక్వల్ టు డెవిల్ మైండ్ అంటారు. ఖాళీ Yes, sir. కూర్చోకండి, ఏదో ఒక పని చేయాలి. Yes, sir. ఓకే, డెవిల్ మైండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మీకు రోజుకి. కాబట్టి బిజీ ఉండడానికి ట్రై చేయండి. మీ హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ అంతా బాగుంటుంది. ఖాళీగా ఉంటే అన్నీ చెడిపోతాయి. రైట్. Thank ఇలా you, వీక్లీ Madhu. వన్స్ Thank you, sir. Thank you. మనం మీ డౌట్స్ ఉంటాయి కదా, డౌట్స్ క్లారిఫికేషన్ ప్లస్ ఇలా పర్సనల్గా సరదాగా డిస్కస్ కూడా చేద్దాం. చాలా బాగుంటుంది. మీ ఫీలింగ్స్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఓపెన్ అవుతున్నారు కదా. సో వీక్లీ వన్స్ పెడదామని అనుకుంటున్నా నెక్స్ట్. Definitely, sir. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సండే పెట్టండి, ప్రాస్పరిటీ. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు మనకు. ఓకే, సాటర్డే ఆర్ సండే 2 వీక్స్లో ఏదో ఒకటి డిసైడ్ అవుదాం. అలాగే సార్. ఎస్, అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం.